గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. టెండర్లు 687 కోట్ల వాల్యూ అయితే గురుకులాల పాఠశాలలలో యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్ 2000 కోట్ల స్కామ్ జరిగిందని హరీష్ అనడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఉన్న చాలా కంపెనీలు టెండర్స్ లో పాల్గొన్నాయని, ఆన్లైన్ ద్వారా టెండర్ ప్రక్రియ జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు మంత్రి లక్ష్మణ్. కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా వివిధ గురుకులాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో మన దగ్గర అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. మంత్రి దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాసేపటి క్రితం మనం చూసాం, హరీష్ రావు నిన్న కానీ ఇవాళ కేటీఆర్ కానీ వరుసగా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి మీద మాట్లాడడం పట్ల ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ కానీ నాయకత్వం కానీ ప్రశ్నార్థకంలో పడిపోయింది. ఇప్పుడు ప్రజలను ఏదో విధంగా వాళ్ళ పార్టీని కాపాడుకోవాలి, వాళ్ళ ఉనికి కాపాడుకోవాలి, ఉన్న నాయకత్వం ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. హరీష్ రావుకు ఈ సందర్భంగా మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. నిజంగా నేను ఏమాత్రం నీకు గత 2014 నుంచి మంత్రిగా పనిచేసినావు, నువ్వు అన్ని విధాల పదవులు అనుభవించినావు కదా. 2,000 కోట్ల రూపాయల స్కామ్ గురుకులాల లోపల యూనిఫామ్స్, షూజు, అనేకమైనటువంటి వెల్ఫేర్ పిల్లలకు సంబంధించిన దాని వస్తువుల మీద రాష్ట్ర ప్రభుత్వం స్కామ్ చేసింది, 2,000 కోట్ల రూపాయల స్కామ్ చేసిందని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు ఆ ఒక ఏదైతే నువ్వు మాట్లాడుతున్న బూట్ల, షూస్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఇంకా అదర్ దెన్ ఎనిమిటీస్కి సంబంధించినటువంటి ఏదైతే పిల్లలకు ఇచ్చేటువంటి వస్తువుల విషయంలో పూట ఎంటైర్ టెండర్ వాల్యూ 683 కోట్ల రూపాయల వాల్యూ, టెండర్ వాల్యూ 683 కోట్ల రూపాయల టెండర్ వాల్యూ పట్టుకొని 2,000 కోట్ల రూపాయల స్కామ్ అని మాట్లాడుతున్నాం. అంటే మీరు నడిపిన రోజులంతా స్కాములు, స్కీములు, దోసుకోవడం, దాచుకోవడం అనే నైజాన్ని మీరు బయటపెడతారు. ఈరోజు అంటే ఒక ఆరోపణ 2,000 కోట్ల రూపాయల గురుకులాల లోపల యూనిఫామ్స్ కానీ, షూస్ మీద స్కామ్ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టు. ఈరోజు ఆ శాఖ మంత్రిగా చెప్తున్నా, కేవలం 683 కోట్ల రూపాయలతోనే ఈ టెండర్ వాల్యూ. ఈరోజు ఎస్సీ గురుకులాలు చదువుకునేటువంటి ఎస్టీ గురుకులాల, బీసీ గురుకులాల, మైనార్టీ గురుకుల పిల్లలు గొప్పగా ఉండాలని చెప్పి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆన్లైన్ ద్వారా టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఈ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది హైకోర్టు కూడా వెళ్ళినారు. జాతీయ స్థాయి టెండర్ సెంట్రల్ ప్రొక్యూర్ జరగద్దని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఏ ప్రొక్యూర్ జరుగుతుంది, క్వాలిటీ ఉండాలి, టెండర్ నిబంధనలకు అనుగుణంగా జరగాలని. సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కూడా కోట్ల స్కామ్ జరిగిందని ఆయన ఆరోపణ చేశాడు. ఇప్పుడు హరీష్ రావు ఆరోపణ చేస్తున్నారు. మీరు టెండర్ 687 కోట్లు అంటున్నారు, 2,000 కోట్ల స్కామ్ జరిగింది అన్నట్టు. ఎక్కడ ఎవరిది? ఇప్పుడు ఒకటి ఆధారాలు ఉంటే బయటపట్టండి. ఆధారాలు ఉంటే నేను ఇప్పుడు బయటపడుతున్నాను. నేను 683 కోట్ల 78 లక్షలతో టెండర్ వాల్యూ, దానికి నిబంధనకు అనుగుణంగా టెండర్ జరిగింది. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా నిబంధనకు అనుగుణంగా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి రేపు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల పిల్లలకు రేపు జూన్స్లో స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ వెల్కమ్ కిట్గా గొప్పగా కార్పొరేట్ లెవెల్లో పిల్లలు ఉండాలని, వెల్ఫేర్ పిల్లలు ఉండాలని చెప్పి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే మా వెల్ఫేర్ పిల్లలు సంతోషంగా ఉండద్దా? మా వెల్ఫేర్ పిల్లలు గొప్పగా యూనిఫామ్స్ వేసుకోవద్దా? మా వెల్ఫేర్ పిల్లలు గొప్పగా షూస్ వేసుకోవద్దా? ఎందుకు అంత రక్కసి అంటున్నా? కొత్త నిర్మాణం ఒకటి చెప్పండి. హరీష్ రావు గారు దమ్ము ధైర్యం ఉంటే డేట్తో సహా చెప్పు. పలానా కొత్త భవన్లు, కాయిదాల మీద నేను గురుకులాలు పెంచినా, కాయిదాల మీద స్కూళ్లు పెంచినావు, గురుకులాలు పెంచినా మాట్లాడుతున్నావు కదా. నువ్వు మౌలికమైన సదుపాయాలు గొప్పగా నువ్వు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నావు, విలాసమైన జీవితం గడుపుతున్నావు. మన ఎస్సీ పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్ నిర్మాణం చేయాలి, గురుకులాలు చదువుకున్న పిల్లలకు గొప్పగా ఒక భవనం నిర్మాణం చేయాలని చెప్పి ఏదైనా మొదలుపెట్టిన కంప్లీట్ చేసిన భవనం పేరు చెప్పు, ఊరి పేరు చెప్పు, మండలం పేరు చెప్పు, నిజవర్గం పేరు చెప్పు. ఆ నరలేని నాయకులతో ఏదైనా మాట్లాడతారు. వాళ్ళకి దానికి పెట్టేంటి వాళ్ళు. అట్లా అబద్ధాన్ని నిజం చేసేట్ల వాళ్ళంత దిట్ట ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు లేరు. వాళ్ళు పచ్చి అబద్ధాల కోరండి వాళ్ళు. అంటే ఒక నిమిషం, చివరిగా గురుకులాలకు సంబంధించినటువంటి కాలేజీ, స్కూల్ అన్ని కూడా 15వ తేదీన స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కరెక్ట్ ఉందా? డ్రెస్సులు టైంకి వచ్చే అవకాశం ఉందా? పాఠ్యపుస్తకాలు తప్పకుండా సాధ్యమైన తొందరగా మేము అందజేస్తాం వెల్కమ్ కిట్. రైట్. మొత్తానికి స్కూళ్ళు త్వరలోనే వస్తున్న నేపథ్యంలో బుక్స్ ఇవన్నీ కూడా త్వరలోనే టైంకి అందుతాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలను కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఉపేంద్రతో నరేందర్, జీ తెలుగు న్యూస్, సెక్రటరీ నుంచి.